హలో అండి అందరికీ. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకి. నేను మొన్న తేనె గారెలైతే ట్రై చేశాను. అదే అండి బెల్లం గారెలు. ఇదొచ్చేసి నేను పొట్టు మినపప్పే తీసుకున్నాను. ఇది సాయిగుల్లో అయితే తీసుకోలేదు. పొట్టు మినపప్పు తీసుకుంటేనే దాని టేస్ట్ అయితే బావుంటుంది. నేనొచ్చేసి ఒక టీ గ్లాసు, తర్వాత ఒక హాఫ్ గ్లాసు మొత్తము 1 ½ గ్లాసు పప్పయితే తీసుకున్నాను. అది ఓవర్ నైట్ నానబెట్టేసుకొని, మొత్తం పొట్టు తీసి గ్రైండర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక 250 ఎంఎల్ వాటర్ తీసుకున్నాను. అలానే 250 గ్రామ్స్ బెల్లం తీసుకొని, రెండిని మంచిగా మనం మరగబెట్టేసుకోవాలండి. ఇదొచ్చేసి మనకి తీగ పాకము రాకూడదు. అలా అని చెప్పి మచ్చిగా తిక్క పాకము రాకూడదు. ఓన్లీ బెల్లమే కరగాలని కూడా లేదు. కొంచెం పాకమైతే రావాలి. కానీ అలా అని చెప్పి మరి తీగ పాకం కూడా అవసరం లేదు దీనికి. కొంచెం మంచిగా తిక్కబడితే సరిపోతుంది. చూడండి మనం ఎప్పుడైతే స్పూన్‌తో ఇలా చెక్ చేస్తామో అలా చెక్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది. సో, అది ఇంకా టర్న్ ఆఫ్ చేసుకొని అందులో కొంచెం ఇలాచీని లైట్‌గా క్రంచ్ చేసి అందులో వేసేయడమే అండి. తర్వాత దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఏదైతే మినప గుళ్ళుతో మనం చేసుకున్నామో దీన్ని మొత్తం తొక్కు తీసేసుకున్నాను. కాకపోతే కొంచెం కొంచెం తొక్కు ఉండిపోయింది. పర్వాలేదు అలా ఉన్నా కూడా ఏం అవ్వదు. తర్వాత నేను చూపిస్తున్నట్టు ఇంత చక్కగా మీరు గ్రైండర్ వేసుకుంటే నిజంగా అండి చాలా వస్తది. తర్వాత ఒక బాండీలోని ఆయిల్ వేసుకొని ఆయిల్‌ని ప్రీహీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతా ఉండంగా దీన్నొకసారి మనం చూపించినట్లు దీన్ని ఇలా బౌన్సీగా రావడం కోసం మనం హ్యాండ్స్‌తో ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఎంత మంచిగా మనం బీట్ చేసుకుంటామో హ్యాండ్స్‌తోని అంతవరకు మీకు మంచి గుల్లొస్తది. ఇది కొంచెం నాకు తెలిసినంత వరకు కొంచెం పలచబడిందండి. ఎందుకంటే మేము వేసింది మా దగ్గర నేనున్న దగ్గర నాకు మిక్సీ అంత మంచిదైతే కాదు. అలానే గ్రైండర్ కూడా లేదు. సో, అందుకని కొంచెం షేప్ ఔట్ అయినియండి. మీరెవరు కొంచెం కంగారు పడకండి. టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చినియి. అదే గ్రైండర్‌లో వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తది. ఇలా మనం చూపించినట్లు హోల్ పెట్టేసుకొని అలా వేసేసుకోవడమే. ఇది కొంచెం పిండి పలచబడడం వల్ల మనకలా వచ్చినియి. అవి చక్కగా పిండి మంచి బౌన్సీగా ఉంటే గనక ఇంకా వస్తాయండి. కొంచెం షేప్ ఔట్ అయినియి మీరెవరు కామెంట్స్ ఏం చేయకండి. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఇవి ఎలా ఏగాలి అంటే అండి, మరీ ఎక్కువగా వే బ్రౌనిష్ కలర్ రానివ్వకూడదు. అంత బ్రౌనిష్ కలర్ వస్తే పైన ఏదైతే మనకి షెల్ ఉండిద్దో అది బాగా గట్టి పడిపోద్ది. సో, బెల్లంలో వేసినప్పుడు, పాకంలో వేసినప్పుడు త్వరగా మంచిగా పీల్చుకోదు. సో, ఇవి నార్మల్‌గా ఏగితే సరిపోతుందండి. నార్మల్ కలర్ వస్తే చాలు. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ ఏం రావవసరం లేదు. కొంచెం మనకి ఏగాయని తెలిసిపోతది కదా! నేను చూపించినట్టు ఈ కలర్‌లో రప్పించుకొని బెల్లం పాకంలోని వేసి ఒక 5-7 మినిట్స్ నేను వదిలేసి పక్కకు తీసుకున్నాను. ఎందుకంటే మిగతా అన్నిట్లికి కూడా మనకి పాకం సరిపడా ఉండాలని చెప్పి నేను ముందు వేసి ఒక 7-5 మినిట్స్ ఉంచి తీసా. తర్వాత మిగతావి కూడా వేసుకొని వాటన్నిటిని కూడా మళ్ళీ ఇలా తీసుకొని వాయంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నిటినిని ఆ బెల్లం పాకంలో ఏసి సోక్ చేసేయడమేనండి. నేను చూపించినట్లు ఇలా తర్వాత మొత్తం అన్నిటిని ఎన్నైతే వేసుకున్నామో అన్నిటిని అందులో వేసి సోక్ చేసేసుకొని ఒక 1 అవర్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటదండి.